హలో. ఏంటి ఎంతవరకు వచ్చావు? రాకూడదు. మరి 4 గంటలకు వచ్చావు. నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు. ఏంటి ఈరోజు మాకు సన్ రైజ్ లో పార్టీ ఉంది. రోజేనా గెట్ టుగెదర్? ఎస్. అందుకే వచ్చేస్తావేమో ఫాస్ట్ గా. అందుకే వచ్చాను. వెళ్ళాలంటే మామూలుగా రావు కదా. పని ఉంటే ఎందుకు రాను? పని ఉంటే నీ పని ఉంటే వస్తావు. కొంచెం టీ ఇస్తావా? అదర్ చూసావా? ఈ వెదర్ లో ఎంజాయ్ చేసి వచ్చేస్తావా? ఎస్. చూసావా దేవుడు ఎలాగ అనుకూలిస్తాడో. పోతే ఇటువంటి ఎండల్లో వర్షం పడడం ఏంటి ఈరోజు? చూసా అది అది ముహూర్త బలం అంటే అలాగుండా. గంటలకు బయలుదేరాలి. ఇప్పుడే 5 బయలుదేరుతా. 5 వెళ్ళిపోయి ఏం చేస్తారే? వెళ్తే కారు అవుతుంది. ఏదో అలా కలిసి మాట్లాడుతూ చాలా కలుస్తున్నాం కదా. ఎవరు బాబు మీ ఫ్రెండ్స్ బయట నుంచి వస్తున్నారు? 4 వస్తున్నారు రా యూఎస్ నుంచి. 2 యూకే రా. ఒక 10 మంది మేము లోకల్ వాళ్ళం. మీరు చూడండి, పంపించట్లేదు అంటారు కదా, పంపిస్తున్నారు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి. కాదు, నువ్వు దీన్ని కూడా గొప్పగా చెప్పుకోగలుగుతున్నావు. చూసావు నువ్వు అది నీలో ఉన్న నీకు సెల్యూట్. పొద్దునే వస్తాం. పొద్దున్న లగ్నాన్ని వచ్చేస్తాను. ఆఫీస్కి వెళ్ళొద్దు ఏంటి రేపు? మీరు రాత్రి అంతా పార్టీ చేసుకుని పొద్దున్న ఆఫీస్ కూడా గుర్తొస్తున్నారు. హలో, షరత్ ఇక్కడ. రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున టైం. టైం అంటే టైం. టైం అంటే కౌశిక్ అంటే టైం. సూర్యుడు కొంచెం అటు ఇటు లేట్ అవుతాడేమో కానీ షరత్ ఎప్పుడు లేట్ అవ్వడు. చూస్తే నిషా, నాకు టవల్ ఒకటిను టాయిలెట్ కిట్ ఇవ్వా. సండేలో ఇస్తారు కదా వాళ్ళు. కరెక్ట్. నాకు సేఫ్ సైడ్ పెట్టుకుంటే మంచిది కదా. ఎందుకు పెట్టుకుంటున్నావు జాగింగ్ షార్ట్స్? పొద్దున జాగ్ వెళ్ళడానికి. ఫార్మల్ బట్టలు పట్టుకెళ్తున్నావు. నేను అవసరం ఉంటే ఫార్మల్ దగ్గర మళ్ళీ ఎక్కడికి వెళ్తాను నేను? సండేలో అవసరం ఉంటుందా? ఎవరు నో కదా నిషా. పార్టీకి వెళ్తున్నావు, అది కూడా బాయ్స్ ఇన్ఫార్మల్ పార్టీకి వెళ్తున్నావు, ఫార్మల్ ఎందుకు? నిషా, నేను ఎక్కడికి వెళ్ళినట్టు సపోజ్ క్లయింట్ మీటింగ్ ఏదైనా కాల్ వచ్చింది, వెంటనే నేను ఫార్మల్స్ వేసుకోను కదా, కెమెరా ఆన్ చేసి కూర్చోవాలి. అలాగే నేను ఎక్కువ ప్రిపేర్ గా ఉంటాను. నీకు తెలుసు కదా నా గురించి. అదెందుకు? సౌండ్. మనుషులతో వెళ్తున్నావు కదా, ఒంటరిగా వెళ్ళట్లేదు కదా. ఏంటే నీకు అన్ని ప్రాబ్లం అయినట్టే? నేను ఫ్రీగా వెళ్ళని. వెళ్తున్నావు కదా. ఇలా నీకు అడ్డుపడిపోతావు అలాగా. బాయ్ బాయ్. నవ్వుతూ పంపించు. బాయ్. ఇయ్యాలా నవ్వక, మనుషులా నవ్వు. వెళ్తున్నావు, ఇంట్లో ఉంటావా? నేను బాగున్నా, కాఫీ షాప్కి వెళ్తా. ప్లాన్ రెడీ చేసుకున్నావు. మరి ఒంటరిగా ఏం చేయమంటావు? హలో, ఎప్పుడు వచ్చావు? రోజా ఏం చేస్తున్నావు? నీకోసం వేడి వేడిగా కాఫీ చేస్తున్నా. అదే అంతవరకు వచ్చావేంటి? పొద్దున్న మెలకు వచ్చింది, ఇంక లేచి వచ్చాను వెంటనే. టైం ఎంత అయింది? 7 అయిందా? 7 అయింది. బ్రష్ చేసుకో, కాఫీ రెడీ చేస్తా. నిషా, కాఫీ రెడీ. ఎలా అయింది నీకు? ఎట్టు కదా బ్లాస్ట్. వైబ్స్ లేకపోతే చెప్తాను కదా, ఒక రకమైన ఫ్రీడమ్. అంటే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఫిల్టర్ లేకుండా మాట్లాడుకోవచ్చు, మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. మూడు భార్యలు ఉంటే చేయలేరా? భార్యలు ఉంటే అలాగే చేస్తాను నిషా. అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఎలా వచ్చావు? సరిగా ల్యాబ్ లేవు కదా, అంత పార్టీ అయిన తర్వాత. 5 గంటలకు 5:04 మెలకు వచ్చింది. ఇంకా అలా కొంచెం జాగ్ చేశాను. సరే అని చెప్పి రోడ్లు ఖాళీగా ఉంటాయని చెప్పి రప్ప వచ్చాను. జాగింగ్ కూడా వచ్చి చేసావా? నీకు ఇంటికి వచ్చి కాఫీ పెట్టిద్దామని నా ప్లాన్. Something is fishy. ఎవరైనా చేసారా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు దాంట్లో? విజయ్ గారు. ఎన్ని గంటలకు వెళ్ళావు? నేను 6:30 కల్లా రీచ్ అయిపోయాను. గంట పట్టిందా? ట్రాఫిక్ కదా. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నావు? హ్యాపీనింగ్. నువ్వు 5 గంటలకి బయలుదేరిపోయావు, 6:30కి చేరావు. నీ కారు ఎందుకు 7 గంటలు బీచ్ రోడ్ ఉంచావా? చెప్పు, కారు ఎందుకు ఇప్పకుంది సిటీలో? కార్ అలాగే షికార్ వచ్చి ఉంటది. వచ్చి అలాగా బీచ్ రోడ్ లో అలా బీచ్ చూసుకొని అలా చూసుకొని వెళ్ళి వస్తుంటది నా దగ్గరికి.
ఇదని టెస్లా అనుకుంటున్నావా? డ్రైవర్ లేకుండా వచ్చేయడానికి, షికారు చేయడానికి? నేను సీరియస్ గా అడుగుతున్నా, చెప్పా? నేను సీరియస్ గా చెప్తున్నాను నిషా. 6:30కి వెళ్ళిపోయాను. 7 గంటల కార్. నేను కార్ చూశాను. అరే ఏ కారే కదా అది? కదా యా ఆ కారే ఇది. ఎక్కడుందేంటి? అదే పార్టీకి వెళ్ళిపోయాడు అన్నావు కదా. ఆగ్రా, ఒకసారి శరత్ ఫోన్ చేస్తాను. హలో. శరత్ ఏంటి? ఎక్కడున్నావు? వచ్చాను రా, ఇక్కడే ఉన్నాను. అదేలే, రీచ్ అయ్యో లేదో అని ఫోన్ చేస్తా. వచ్చా, గంట అయింది. ఓకే ఓకే బాయ్. అరే ఒకసారి ఫోటో తీవా, రేపు మరి దబాయించేస్తాడు. సరిగ్గా రావట్లేదు రా. ఆగ్రా, నేను తీసేస్తాను. మన కారేనా? టైం చూడు, ఫోటో తీసిన టైం ఏం గుర్తొచ్చిందా? ఓకే ఓకే కరెక్టే. సారీ, తప్పు నాది. మన సత్య వాళ్ళ డ్రైవర్ ని హార్బర్ పంపించాను రా. ఫ్రెష్ గా టైగర్ ప్రాన్స్ తీసుకొని రమ్మని. రాత్రి బార్బిక్యూ చేసాం. సో వాటి కోసం మన కార్ వేసుకొని వచ్చాడు. అబ్బో, ఏం క్యాచ్ చేసావే బాబు. జాగ్రత్తగా ఉండాలి. మంచిగా ఏం చేయాలి? బిర్యానీ చేసి ఇంకేం చేస్తా. హార్బర్కి వెళ్ళి ఫిష్ తేవచ్చు కదా, యశ్ అడుగుతున్నాడు. ఫిషింగ్ హార్బర్ క్లోజ్ నిషా. ఎక్కడికి వెళ్ళిపోమంటారు అన్న? తెమ్మంటే ఏదో ఒకటి చెప్తావు కానీ అక్కడి నుంచి కదలవే. నిజంగా నిషా, బ్రీడింగ్ టైం ఇప్పుడు 60 days మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా బ్యాన్. 60 days పాటు ఏం దొరకదా? ఏప్రిల్ 15th నుంచి జూన్ 15th వరకు. కదా చెప్పిన దాని ప్రకారం ఫిషింగ్ హార్బర్ 45 days పాటు మూస్తారు కదా. బ్రీడింగ్ టైం కదా శరత్. సో నీ కోసం స్పెషల్ గా హార్బర్ ఓపెన్ చేసి ఫిషింగ్ చేసి తెచ్చిచ్చారు ప్రాన్స్, టైగర్ ప్రాన్స్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అదబద్ధం ఏదబద్ధం? నువ్వు చూసింది నన్నే. అందుకే నేనే వెళ్ళా. నేను బయలుదేరేటప్పుడు 7 అయిపోయింది. ఇంట్లోంచి 5కి వెళ్ళాను కానీ అక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసారు. ఏదో మాట్లాడుకొని నేను ఇటు పక్క డిస్కస్ అయ్యాను. అది ముందే చెప్పొచ్చు కదా. ఏదో కహాని ఎందుకు? ఏదో ఫ్లో లో చెప్తాను. 5 గంటలకు వెళ్ళిపోయాను, 6:00కి రీచ్ అయిపోయానని. అది ఫ్లోలోకి వస్తుంది అంటే ప్రిపేర్ టు టెల్ మీ ద లైజ్ అన్నమాట. నేను ఏదో 5 అని కమిట్ అయిపోయాను రా. దానికోసం ఇంకేదో అలా అటు ఇటు చేశాను. నాకేం తెలుసు ఇలా దొరికిపోతానని నేను. ఇప్పుడు కింద మీద చేస్తా సార్, ఏది తిన్నాక చెప్పు. ఏదో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను రా, దీనికి ఎంత నువ్వు పట్టుకుంటావని నన్ను. నా టైం బ్యాడ్ అంతే. సర్లే, ఏంటి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? శరత్ శరత్, అమ్మాయిలు ఏమన్నా వచ్చారా? నీ గెట్ టుగెదర్ వస్తారు. వచ్చారా? ఎస్ నో చెప్పు. నీ కార్లో అమ్మాయి ఎవరు? ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి నా కార్లో అమ్మాయి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీ కార్లో ఎవరు వచ్చారు? అలా చెప్తున్నావా? చూపిస్తే గానీ నీకు ఏంటి నా కారు? ఆ డోర్ బయట చీరేంటి? గుర్తొచ్చిందా? ఈరోజు ఏంటే బాబు, నా రోజు ఎలాగుంది సీరియస్లీ. కాంట్ బిలీవ్ దిస్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏది చెప్తే దాంట్లో దొరికిపోతున్నాను. ఇదేనేమో ఇన్స్టెంట్ కర్మ అంటే. ఫోటోలు ఎక్కడివి? అది నీకు అనవసరం. కాదే, ఎన్ని యాంగిల్ నుంచి ఫోటోలు తీసారు? ఈ యాంగిల్ నుంచి ఫోటోలు, ఈ యాంగిల్ నుంచి ఫోటోలు, ఈ యాంగిల్ నుంచి ఫోటోలు. టాపిక్ డైవర్ట్ చేయకు, మ్యాటర్ చాలా సీరియస్ ఇక్కడ. దివ్య తెలుసు కదా, సత్య వాళ్ళ వైఫ్ కజిన్. ఎందుకు తెలియదు? తెలుసు. ఆ అమ్మాయిని వేరే హౌస్ లో డ్రాప్ చేయమంది. ఎక్కడ? అక్కడ ఉంది కదా పోస్ట్పేట రాగ దగ్గర. పక్క వెళ్తున్నాను కదా, కొంచెం అన్న దింపివా అని చెప్పి సత్య అన్నాడు. సరే అని చెప్పేసి ఓకే రా అని చెప్పి చెప్పాను. నువ్వెందుకు డ్రాప్ చేయాలి? అంటే సిటీ నుంచి నేను బయలుదేరుతున్నాను కదా. మరి ఎందుకైతే ఎవరు రాలేదని చెప్పావు?
ఎందుకు మళ్ళీ అనవసరం కాంప్లికేషన్ చేయడం అని చెప్పి. కార్లో నీట్ గా అడిగాను కదా కార్లో ఎవరు వచ్చారని. కరెక్టేనరా, అమ్మాయి ఎక్కిందంటే అమ్మాయి ఎందుకు ఎక్కింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ అడుగుతావు కదా, అందుకు రాలేదని చెప్పాను. నాకేం తెలుసు వీళ్ళు ఫోటో తీసి క్యాచ్ చేసేస్తావు నన్ను సిఐడి లాగాని. నిజంగా నీ ఫ్రెండ్స్ దగ్గరికి సండేకి వెళ్ళావా లేదా? ఇదేం డౌటే బాబు, మరి ఇంకెక్కడికి వెళ్ళిపోతాను? నాకేం తెలుసు. నేను నమ్మించిన రాలేదని. ఫోన్ చెప్తాను నా ఫోన్. సత్య వచ్చావా? వచ్చేసాను. ఓకే ఓకే, అది నిన్న సాయంత్రం పార్టీలో నాకు అమ్మాయిలు కనిపించారు. మనల్ని ఎవరు అమ్మాయిలు తీసుకొచ్చారా? లేదు శరత్, మన వాళ్ళందరూ బాయ్స్ వచ్చారు, మన లేడీస్ ఎవరు రాలేదు కదా. అదే నేను ఎవరినో చూశాను, మనలో ఎవరు తీసుకొచ్చారేమో, వాళ్ళ వైఫ్ తీసుకొచ్చారేమో చిన్న డౌట్ వచ్చింది. లేదు శరత్, మన ఓన్లీ నేను సండే పార్టీలో మన జెంట్స్ ఉన్నారు. నువ్వెవరిని చూసావో ఏంటో. అవును, నువ్వు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో కనిపించావు, తర్వాత కలిసి వెళ్దాం అనుకుంటే నువ్వు అక్కడి నుంచి మాయమైపోయావేంటి? సర్లే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, నమ్మేవా? ఇషా, శ్రీరామచంద్రుడు ఇక్కడ. స్టవ్ వెలిగించు, వచ్చి స్టవ్ మీద కూర్చుంటాను. రాముడు సీతకి ఎలాగైతే అగ్ని పరీక్ష చేశాడో నువ్వు నాకు పెట్టు, నేను అలాగే వస్తాను. నన్ను అనుమానిస్తున్నావు నువ్వు. ఆపు, నువ్వు 5:30 బయలుదేరిపోయి అన్నావు, మరి బ్రేక్ఫాస్ట్ లో ఎలా కనిపించావు? ఆడేదో తాగిస్తున్నాడే, రాత్రి దిగినట్లేదు, తాగింది ఏదో మాట్లాడుతున్నాడు, ఎవడు చూసి ఎవడు అనుకున్నాడు. మరి అంత తాగేసి ఉన్న అతనికి అమ్మాయిలు ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది? తాగక ముందు కనిపిస్తారు కదా అమ్మాయిలు, బ్రేక్ఫాస్ట్ తాగిన తర్వాత కదా హ్యాంగ్ ఓవర్ ఉంటది కదా పొద్దున్నకి. నువ్వు మరీ అంత అనుమానంతో చూడకు నిషా. ఏదో ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానని నువ్వు నాలాంటి అనుమానించావంటే ఇంకా భూమి మీద మగజాతి లేనట్టే. ఏదో కొడుతుంది శరత్. కొట్టినా నేను? నువ్వు కొట్టడం కాదు. సరే, ఇంకో ఫోన్ చేయి. ఎవరికి ఇంకా చేసిమంటావు? దివ్యకి. దివ్యాకి ఎందుకు? నువ్వు ఫోన్ చేసి నేను చెప్పిందే మాట్లాడు, నువ్వు ఇంకేం మాట్లాడుకోండి. బాగోదు నిషా. ఫోన్ చేయి. చేసి ఏం అడగాలి చెప్పు. నిన్న రాత్ర సిపిన్ చార్జర్ తన బ్యాగ్ లో వెళ్ళిందా? అంతే, స్పీకర్ లో పెట్టు. హలో. హాయ్ దివ్య, శరత్. హాయ్ శరత్. నిన్న రాత్రి నీ బ్యాగ్ లోకి ఏమైనా నా సిపిన్ చార్జర్ వచ్చేసిందా? లేదు, అసలు నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు కదా. పెట్టుకోలేదు అంటే బై మిస్టేక్ నీ హ్యాండ్ బ్యాగ్ ఏం పడుతుందేమో, ఒకసారి చూడవా? ఒక్క నిమిషం చూస్తాను. లేదు శరత్, ఈ పార్టీ ఎలా అయింది? యా బాగా అయిపోయింది అంతాను. ఓకేనా? ఇంకేమైనా అడగాల? సో చూస్తున్నావు, నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావో? శరత్ని అనుమానిస్తున్నావు. ప్లీజ్ ఆపవా? నిజంగా నిషా, ప్లీజ్ నువ్వు శరత్ని అనుమానిస్తున్నావు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇలాంటి రోజు రాకూడదనే నేను ఇన్నాళ్ళు ఇంత నీతి నియమాలతో ఉన్నాను, అయినా సరే అయితే మాట పడుతున్నాను. నువ్వు ఆడిన అబద్ధాల వల్ల నాకు ఇన్ని డౌట్లు వస్తున్నాయి. అయితే నాకు ఎందుకు ఇన్ని డౌట్లు? ఫస్ట్ నిజం చెప్పుంటే పోయేది కదా. 5 o'clock కాదు 7 o'clock వెళ్ళానని. దివ్య కార్లో వచ్చింది, అక్కడ ఎక్కడో దింపారని చెప్పొచ్చు కదా ముందే. నేను ప్రూఫ్ చూపించినంత చెప్పవు. సారీ చెప్పు. నేను చెప్తాను. నేను అనుమానించినందుకు నేను సారీ చెప్పకపోతే నేను భోంచేయను ఈరోజు. తిన్నమాని ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఇస్ మిస్సింగ్. అర్థం కావట్లేదంటే అసలు దివ్యాకి శరత్కి లింక్ ఏంటి అసలు? ఏదో మిస్ అవుతున్నదే. ఈ అమ్మాయి సాయంత్రం పోస్ట్పేట్ రాక్ దగ్గరికి వెళ్తే ఫోటో ఎప్పుడు తీసి పెట్టుకుంది? శరత్, హలో. లేవండి, మళ్ళీ ఏం డౌట్లు వచ్చాయి చెప్పు. రెడీ, నాకు చూపించు, మంట దూకేస్తాను వెళ్ళి. దూకుతాను. హలో, నువ్వు దివ్య అక్కడికి వెళ్ళాను. కరెక్ట్ గానే అనిపించింది. నువ్వు దివ్య అక్కడికి వెళ్ళారు.
చెప్పాను కదా అమ్మాయి డ్రాప్ చేసి పార్టీకి వెళ్ళానండి. డ్రాప్ చేయకపోతే ఎవరికి వెళ్ళా ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకు ఈరోజు మెంటల్ ఎక్కినట్టు ఉంది కొంచెం. నువ్వు ఎక్కించేస్తావు నాకు మెంటలు. నేను ఎక్కించడం ఏంటి? ఇంత ఫోన్ చేయమన్నా చేశాను, అయిపోయింది. ఇంకేం కావాలి నీకు? అన్న అనుమానాలతో బతకలేవు నిషా. అదే నేను నీ ప్రాబ్లం ఏంటి చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చింది. దివ్య ఫోటో ఏంటైతే మీరు ఎక్కడికి వెళ్ళారు శరత్? ఏంటి నీ బాధ? సరిగ్గా చెప్పు. ఆ దివ్య ఫోటో నన్ను ఏం చేయమంటావు? నువ్వు తీసుకెళ్ళలేదా ఎక్కడ తీసుకెళ్ళాలి? జ్యువెలరీ స్టోర్కి? నేను ఎందుకు పట్టుకెళ్తాను? నువ్వు ఈ అమ్మాయిని పోస్ట్పేట్ రేట్ లో దింపితే సాయంత్రం జ్యువెలరీ షాప్ లో ఏం చేస్తుంది? నన్ను అడుగుతాడు, అమ్మాయిని అడిగెళ్ళి. టైం చూస్తా ఒకసారి ఎప్పుడు పెట్టిందో. మే 2, 9:05 PM నేను రాత్రి పెట్టింది. అయితే తను జ్యువెలరీ షాప్ లోని ఫోటో దిగి వెంటనే పెట్టింది. నీకు ఎలా తెలుసు వెంటనే పెట్టిందని? ఆ పాత ఫోటో ఏదైనా రాత్రి పోస్ట్ చేసుకోవచ్చు కదా. ప్రతి దానికి నీకు ఒక ఆన్సర్ ఉంది. నువ్వు మూసుకొని ఉండమంటావు అయితే? నిజం అయితే చెప్పట్లేదు. ఏం బాధరా బాబు, నాకు అర్థం అవుతుంది. అమ్మాయి రాత్రి 9 గంటల ఫోటో పెడితే నన్ను అడుగుతావేంటి? నువ్వు దింపాలి కదా, దింపకుండా ఏం చేస్తున్నారు అంటున్నా. ఓ మై గాడ్, వాట్ ఇస్ రాంగ్ విత్ యు? నిజంగా నువ్వు అమ్మాయి పోస్ట్పేట్ రేట్ దింపా లేదా? బ్యాట్తో నెత్తి మీద కొడితే నెత్తి బదలైపోద్ది. ఎన్నిసార్లు అడుగుతావు? అడిగింది అలాగా. నాకు ఆన్సర్ దొరకట్లేదు కాబట్టి నేను అన్నాను. నీకేం కావాలి? నీకు చెప్పు, ఏం కావాలో చెప్పేస్తా. చెప్పు, ఏం చెప్పాలా? నిజం కాదు. నిజం కావాలా? ఎలాగుంటా చెప్పు, నిజం చెప్పు, చెప్పిస్తా. అనుమానం ఇంకా ఒక హద్దు ఉంటది, అది దాటిపోయి ఈ రోజు నువ్వు చెప్పాల్సింది చెప్పట్లేదు. భగవంతుడా, అదే ప్రశ్న. ఏంటి పరీక్ష ఈ రోజు నాకు? ఓకే, నువ్వు దింపాడు అంటున్నావు కదా. ఎస్, పోస్ట్పేట్ రేట్ దారిలోని టోల్ ఉంటుంది కదా. అంటది. ఒక టోల్ ఓపెన్ చేసి ఫాస్ట్ ట్యాగ్ కట్ అవుతుంది కదా, చూపించు. ఏం మాట్లాడదా? నువ్వు నిజంగా వెళ్ళుంటే ఇవన్నీ కవర్ చేస్తే అది కవర్ చేయలేవు కదా, చూపించాలి కదా. ల్యాప్టాప్ బ్యాగ్ లో ఉంటుంది, ల్యాప్టాప్ పట్టుకుంటా. ఇప్పుడు ఎక్కడ తీయాలి? ఏంటి తీయాలి? చూడు, హిస్టరీ ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ హిస్టరీ. నీ చెప్పాలా నేను? లాస్ట్ ట్రాన్సాక్షన్ April 26. నేను అది లేదేంటి? నాకేం తెలుసు, ఇంకా అప్డేట్ అవ్వలేదేమో. ఏం మాట్లాడుతున్నావు? చదువు ఏం మాట్లాడడం ఏంటి? వెంటనే అప్డేట్ అవ్వ, వెంటనే మెసేజ్ వస్తుంది కదా. ఇది ఈ నంబర్ కాదు, నా నంబర్ కాదు కదా, ఇది ఆఫీస్ నంబర్ కదా. ఇంకేం కావాలో చెప్పు. అక్కడ అప్డేట్ అయిపోతుంది, నేనేం చేస్తాను నిషా? ఇంత అనుమానం చాలా కష్టం. నేను కాబట్టి నీతో పడుతున్నాను. ఎవరి నోటిఫికేషన్? ఎవరో ట్యాగ్ చేసి ఫోటో పెట్టాను. నేను అనుకుంటూనే ఉన్నాను శరత్, ఏదో దాస్తున్నావు అని. ఎందుకు నేను ఇంత మోసం చేశావు శరత్? నేనేం పాపం చేశాను? ల్యాప్టాప్ ఇచ్చి కొట్టగలనా? నేను కొట్టాలి నువ్వు చేసిన పనికి. నీ బాధ ఏంటే? ఏం జరిగింది? హలో, పొద్దు నుంచి అడుగుతున్నాను, నాకేదో తేడా అనిపించింది. అది నిషా నాకు చెప్తావా? మాని, నాకు ఇక పిచ్చకపోతున్నాను. ఏం చెప్పు, ఏం నేను జరిగింది? పిచ్చకపోతున్నాను చూసి. ఇప్పుడు ఏం జరిగింది చెప్పు. చూడు, ఏంటి, ఎవరు అబ్బాయి గారు తీసుకున్నాడు సెల్ఫీ? ఎక్కడ చెప్పు. పాతది ఎప్పుడుతో తీసుకొని పెట్టినట్టున్నాడు. మళ్ళీ వదిలిపెట్టావు. ఇప్పుడే నిజం చెప్పాను, ఆ షర్ట్ నువ్వు పట్టుకెళ్ళావు నిన్ను సండేకి. ఆ డ్రెస్సే అది. నేను తీసుకెళ్లి షర్ట్ ఇది కాదు. ఇది అది కాదు. ఒకటి వేసుకో, నేను జ్యువెలరీ స్టోర్కి వెళ్ళాను అమ్మాయితో. అవునా కాదా?
నువ్వు పార్టీకి వెళ్ళదు. నువ్వు దివ్య జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి తనకి ఏదో కొనేసి ఇద్దరు బయటికి వెళ్ళారా? ఏంటి చెప్పు, ఇప్పుడైనా చెప్తావా? ఇప్పటికీ చెప్పవా? నీ ఫోన్ ఇచ్చాను, ఫోన్ ఇవ్వు. ఇదిగో ట్రాన్సాక్షన్ 2,15,000 పెట్టుకున్నావు జ్యువెలరీ స్టోర్లో. అది ఎక్కడ దొరికిపోతావని చెప్పి ఇందాక నుంచి నాటకాలు వేస్తాం అంతేనా? పార్టీ లేదు, సండే లేదు, ఫ్రెండ్ లేదు, గెట్ టుగెదర్ లేదు. మీ ఇద్దరి మధ్యలో అది నడుస్తుందా మరి? నిజంగా ఇప్పుడు చెప్తూ ఉంటాను అందరూ, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, అంత మనిషి ఎక్కడ ఉండరు. నేనే ఎవ్రీ దానిలాగా నిన్నేమో నమ్ముకొని కూర్చున్నావు. ఎక్స్ప్లెయిన్ నిషా. పొద్దున్నే చేస్తాం ఇదే ఎక్స్ప్లెనేషన్. ఇంకా అంతకు మించి ఇంకేం ప్రూఫ్ కావాలి? ఏంటిదంతా సార్? ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ హోటల్కి వెళ్ళిపోయారు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నా, మొహం కూడా చూపు. నిషా ఖాళీ బాక్స్ ఇచ్చావా? వాళ్ళ అమ్మ ఇంట్లో దొరుకున్నాను. ప్లానింగ్ చేయాలి. హ్యాపీ యానివర్సరీ. ఏంటిది? ఏంటి సర్ప్రైజ్? ఏంటి మర్చిపోయావా? ఈ రోజు May 3rd అవర్ 25th యానివర్సరీ లేదా? కలిసిన రోజు. ఎగ్జాక్ట్లీ. ఎలా మర్చిపోతాం మమ్మీ అలాగా? ఏం చేసావు నువ్వు? ఏం చేశాను? ఎలా ప్లాన్ చేసావు నువ్వు? సస్పెన్స్ ఏంటి? అట్లుంటది మనతోని. షరత్తో అంటే ఆ లెవెల్లో ఉండాలి. 25 years అంటే ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కదా. నీకు నా మీద ఎంత నమ్మకం ఉందో టెస్ట్ చేశారు, నువ్వు ఫెయిల్ అయిపోయావు. మరి అలాగ అన్ని వచ్చాం, మరి అన్నీ చేయమంటావు? అన్ని రాలేదు, అన్ని వచ్చినట్టు ప్లాన్ చేశారు. కారులో చీర పెట్టింది నేనే, నీ కారు ముందు వచ్చింది నేనే. ఓకే, ఈ దివ్య ఏదో పార్ట్ ఆఫ్ దిస్. పుష్పేటకి రాలేదు, జ్యువెలరీ స్టోర్ రాలేదు, ఏమీ లేదు. అన్ని అలా తీసుకొని వచ్చా. మరి రాత్రి ఎక్కడ ఉన్నావు? 11 గంటలకి ఇంటికి వచ్చేసి గెస్ట్ రూమ్ లో పడుకున్నా. అచ్చికాయ తలుపు తీసుకుని చెప్పలేదే హర్షిక. సర్ప్రైజ్ మమ్మీ. తల బాధపడుతున్నాను. సర్ప్రైజ్ అంటే ఈ లెక్కలో ఉండాలి. ఏంటి ఐఎమ్ డన్, నాకు వద్దు, నేను ఉండలేను ఇంకా. 25 years అంతే, గుర్తుండిపోవాలి నీకు. సరదాగా ప్లాన్ చేశాను, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఇలా ప్లాన్ చేశాను. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పటికీ చాలా మంది మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు. ప్లీజ్ మా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.